హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్స్లో 50 సంవత్సరాలకే వచ్చే ఫెన్షన్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు 50 సంవత్సరాలు ఉన్నట్టయితే కనుక మీకు ఓన్లీ ఈ ఏ ఏ ఏ టైప్ ఆఫ్ ఫెన్షన్స్ వస్తాయి అంటే ఫెన్షన్స్లో ఇంకా చాలా రకాల ఫెన్షన్స్ ఉన్నాయండి. అంటే మీ క్యాస్ట్ బట్టి మీ వృత్తి బట్టి కూడా ఫెన్షన్స్ అనేది వస్తాయి. సో ఈ వృద్ధాప్య ఫెన్షన్స్ ఒక్కటే కాదండి. సో అన్ని రకాల ఫెన్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఎవరికి ఏ టైప్ ఆఫ్ ఫెన్షన్స్ వస్తాయి, అలాగే ఈ జనవరి 2026లో ఈ కొత్త ఫెన్షన్స్ అనేది రిలీజ్ చేస్తానని చెప్పి ఒక అప్డేట్ వచ్చిందండి గవర్నమెంట్ నుంచి. సో బట్ ఇంకా కొత్త అప్లికేషన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసుకోవట్లేదు. ఈ డిసెంబర్ నెలలో ఈ లోపు మీరు ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, అలాగే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్గా ఈ ఫెన్షన్స్ ఎవరికి ఫస్ట్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు, అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి గవర్నమెంట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందో వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఈ ఆపర్చునిటీ అనేది యూజ్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. సో కమింగ్ టు టాపిక్, 50 సంవత్సరాల పెన్షన్ అంటే బీసీ క్యాస్ట్ వారికి సంబంధించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే బీసీ కులాల వారికి 50 సంవత్సరాలు దాటితే వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి కూటమి గవర్నమెంట్ హామీ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఈ ఎలక్షన్స్ ఆ టైంలో ఈ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బీసీ కులాల వారికి 50 సంవత్సరాలు దాటితే కనుక వాళ్ళకి నేను ఈ పెన్షన్ స్టార్ట్ చేస్తానని చెప్పి ఇచ్చారు. యాక్చువల్గా మొన్న గవర్నమెంట్ ఎస్టీ క్యాస్ట్ వారికి 50 సంవత్సరాలు దాటిన వారికి ఈ వృద్ధాప్య పెన్షన్ అయితే ఇస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ బీసీ క్యాస్ట్ వాళ్ళకి కూడా 50 సంవత్సరాలకే ఈ కొత్త పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. ఓన్లీ ఈ వృద్ధాప్య పెన్షన్ ఇదొక్కటే కాదండి, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఇంకా చాలా రకాల టైప్ ఆఫ్ పెన్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పెన్షన్కి అప్లై చేసుకోవడానికి రూల్స్ ఏంటి అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి కదా. మీకున్న కండిషన్స్ ఏంటి అనేది నేను కింద ఈ రూల్స్ అన్నీ చెప్తానండి. అవన్నీ మీకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారా, లేకపోతే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, అనర్హులా, అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు కొన్ని రూల్స్ చెప్తున్నాను. ఆ రూల్స్లో ఏ ఒక్క అర్హత మీకు లేకపోయినా మీరు పెన్షన్ అప్లై చేసుకున్నా కూడా మీకు ఆ పెన్షన్ రాదు, క్యాన్సిల్ అయిపోతుంది. అదేంటంటే ఫస్ట్ మెయిన్ది, మీ ఫ్యామిలీలో ఎవరికైనా పెన్షన్ రావాలి అంటే మీ కుటుంబం యొక్క అంటే మీ కుటుంబంలో ఎవరిదైనా మీ ఇన్కమ్ ఉంటుంది కదా, అది 10,000 రూపాయలు. అలాగే విలేజెస్లో అయితే కనుక అది 10,000, అదే పట్టణాల్లో అయితే కనుక 12,000 రూపాయలు దాటి ఉండకూడదు. అలాగే మీకు వ్యవసాయం యొక్క భూమి ఉంటుంది కదండి, అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే మొత్తం మీ కుటుంబానికి మొత్తానికి మాగాని అయితే 3 ఎకరాలు ఆర్ మెట్ట భూమి అయితే 10 ఎకరాల వరకు ఉండొచ్చు. ఇలా రెండు కలిపి కూడా 10 ఎకరాల వరకు ఉండొచ్చు. ఈ రెండు కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్టయితే కనుక మీరు పెన్షన్కి అప్లై చేసుకున్నా మీకు రిజెక్ట్ అయిపోతుంది. అలాగే మీ కుటుంబంలో 4 వీలర్ అంటే కార్ కానీ బస్ కానీ వ్యాన్ కానీ అవేమున్నా మీకు ఈ పెన్షన్ అనేది రాదు. కానీ ట్రాక్టర్ కానీ ఆటో కానీ ట్యాక్సీ కానీ ఉంటే కనుక మీరు ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అర్హులేనండి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయకూడదు. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరు గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండకూడదు. అలాగే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారు ఉన్నా కూడా మీకు ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి మీది ఒకవేళ అప్లై చేసుకున్నా కానీ రిజెక్ట్ అయిపోతుంది. కానీ పారిశుద్ధ కార్మికులు అయితే పర్లేదు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు మీ కరెంట్ బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే దీన్ని ఒక 1 ఇయర్ లోపు యావరేజ్ చేసి చూస్తారు. ఆ యావరేజ్ చేసి చూసినప్పుడు అందులో మీకు 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే కనుక రిజెక్ట్ చేసేస్తారు మీ పెన్షను. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరికి
1000 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే మున్సిపాలిటీలో కానీ పట్టణంలో కానీ 1000 స్క్వేర్ మీటర్స్కి మించి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏది మీకు ఉండకూడదు. ఇవన్నీ ఫంక్షన్స్కి తీసుకోవడానికి ప్రతి ఫంక్షనర్కి ఉండాల్సిన ఇది బేసిక్ కండిషన్స్. ఈ రూల్స్ ఇవన్నీ ఓకే అయితేనే మీకు ఈ ఫంక్షన్ అనేది వస్తుంది. మీకు ఫంక్షన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదండి. అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సంబంధించి ఓన్లీ వృద్ధాప్య ఫంక్షన్ అంటే 60 సంవత్సరాలు ఉన్నటువంటి అని అన్ని కులాల క్యాస్ట్స్ వారికి ఇచ్చేవారు. అలాగే ఎస్టీ కులాల వారికి అయితే మాత్రం 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారు. బట్ ఇప్పుడు తాజాగా 50 సంవత్సరాలు కంప్లీట్ అయితే బీసీ క్యాస్ట్ వారికి కూడా ఇస్తానని హామీ ఇచ్చారు కూటమి గవర్నమెంటు. సో ఈ 50 సంవత్సరాలకి ఈ ఫంక్షన్ అప్లై చేసుకోవచ్చు ఈ జనవరి 2026 నుంచి. దీని గురించి ఇంకేమైనా కొత్తగా అప్డేట్ వస్తే కనుక నేను నా వీడియోలో చెప్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. సో మీకు ఆ అప్డేట్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ అన్ని వృత్తుల వారికి ఫంక్షన్స్ అనేది వస్తుందండి. ఎవరికి ఏ టైప్ ఆఫ్ వృత్తులు అంటే ఏ టైప్ ఆఫ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది అంటే ఇప్పుడు ఒంటరి మహిళా ఫంక్షను. అంటే ఇది ఒంటరి మహిళా ఫంక్షన్ అనేది అంటే గ్రామాల్లో ఉండిన వాళ్ళకి వాళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకుంటే అంటే వాళ్ళకి 50 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినట్టయితే కనుక ఈ ఫంక్షన్ అనేది ఇస్తారండి ఒంటరి మహిళా ఫంక్షన్ కింద. అలాగే ఇంకొకటి చేనేత కార్మికులకి సంబంధించి వారు కూడా ఈ చేనేత అంటే దీనికి ఒకటి వచ్చేసి డిపార్ట్మెంట్ ఉంటుందండి. అక్కడి నుంచి ఈ చేనేత కార్మికులు వాళ్ళు ఒకవేళ ధృవీకరణ పత్రం తెచ్చుకున్నట్టయితే వాళ్ళకు కూడా 50 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే వాళ్ళకి ఈ క్యాస్ట్కి సంబంధించి సో ఈ ఫంక్షన్ అనేది ఇస్తారు. అలాగే గౌడ్లు ఉంటారు కదా వాళ్ళు కూడా 50 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే వాళ్ళకు కూడా సర్టిఫికేట్ తెచ్చుకుంటే వాళ్ళకి ఈ ఫంక్షన్ అనేది ఇస్తారు. అలాగే మత్స్యకారులు అంటే చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు కూడా మత్స్యశాఖ నుంచి ధృవీకరణ అంటే సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టయితే వాళ్ళకు కూడా 50 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే వాళ్ళకు కూడా ఈ మత్స్యకారుల ఫంక్షన్ అనేది ఇస్తారు. అదే చెప్పులు కుట్టుకునే వాళ్ళకైతే కనుక 40 సంవత్సరాలు దాటితేనే వాళ్ళకి ఈ 40 ఇయర్స్కే ఫంక్షన్ అనేది ఇస్తానంటున్నారు. అలాగే కళాకారులకు సంబంధించి అంటే వీధి నాటకాలది వేసుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకి తోలుబొమ్మ ఆట అది ఆడించే వాళ్ళు ఉంటారు కదా దానికి సంబంధించినవి కూడా వాళ్ళు కూడా ఈ కళాకారుల ఫంక్షన్ అనేది ఇస్తారు 50 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే. అలాగే డప్పు కార్మికులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ ఫంక్షన్ అనేది ఇస్తారు 50 సంవత్సరాలు కనుక దాటికపోతే. ఇలా 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి దాటిన వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి ఎలా ఫంక్షన్స్ వస్తాయి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో ఈ కొత్త ఫంక్షన్స్ గురించి జనవరి 2026లో మ్యాక్సిమం అప్పటి నుంచి స్టార్ట్ చేస్తానని మ్యాక్సిమం అప్డేట్ ఇస్తున్నారండి. గవర్నమెంట్ నుంచి అప్డేట్ వస్తుంది. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అవన్నీ అప్డేట్స్ ఇస్తాను తొందరలోనే. మళ్ళీ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఒక వీడియో చేస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మీకు అప్డేట్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.